నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళావాహిని ఆధ్వర్యంలో మీడియా సమావేశం 30వ వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన సంస్థ చైర్మన్ రమేష్ బోరబండ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసిన అధికారులు ఇళ్ల స్థలాలు కోల్పోయిన కాలనీ వాసులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ కరీంనగర్ జిల్లా మల్యాల గ్రామంలో జనసంద్రంగా మారిన వనదేవతల జాతర అమ్మవార్లను దర్శించుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నంద్యాల ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక డీటెయిల్స్ చూస్తే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కళా సంస్థ కళావాహిని ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ ఫౌండర్ రమేష్ మాట్లాడుతూ సంస్థ 30వ వార్షికోత్సవాలు ఈ నెల ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ భావాన్ని దేశభక్తిని మరోసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అనే సంస్థ కూడా ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 600 స్కూల్స్ లో కూడా కార్యక్రమం జరుగుతుంది. స్కూల్స్ అండ్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇది దాదాపుగా 1000కి పైగా స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఐ స్టాండ్ ఫర్ నేషన్ జరుగుతుంది. 3 గంటల 15 నిమిషాలకి భారతీయులు ఎక్కడ నిలబడాలి దీని గురించి నాకు చాలా తెలుసు. మా రమేష్ గారు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. చాలా మంది మరుగుపడ్డ కళాకారులకు మనం అవకాశం ఇస్తున్నాం కాదు సార్, గొప్ప కళాకారులకు మంచి వేదికను అరేంజ్ చేశారని గొప్పగా ఫీల్ అవుతున్నాను. అదే విధంగా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అసలు పూర్వం అటాక్ గురించి చాలా మందికి తెలుసు, బట్ ఈ ప్రోగ్రాం ద్వారా ఇంకా చాలా మందికి తెలవాలి, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలని రమేష్ గారు, వైస్ చైర్మన్ గారు, హరికృష్ణ గారు మీ అందరికీ మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే ఫిబ్రవరి 14న ప్రపంచంలో భారతీయులు ఉన్న వారు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా లేచి నిలబడండి. మన సైనికుల కోసం మనం ఇచ్చే చిన్నపాటి కృతజ్ఞత అనండి. తెలంగాణ కళా జాతర అంటే ఎక్కడైతే కళలు బతుకుతాయో, ఎక్కడైతే కళాకారులు సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. ఇది పురాతనంగా మనం చూస్తూ వస్తున్న నిజం. ఆ కోవలో కళావాహిని సంస్థ గత 30 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగా 3 దశాబ్దాల గత 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కళాసేవకు గుర్తింపుగా మరి ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. తెలంగాణ తేజోమూర్తులకు అవార్డు ఇవ్వడం, తెలంగాణ జనపద కళలను వెలికితీసి వాటిని ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ గ్రామీణ నెమలిపించంలా ఉన్నటువంటి జానపద కళారూపాలన్నీ తీసుకురావడం, అంటే వాస్తవానికి మరుగున పడిపోయి సిలింబట్టినటువంటి కళారూపాలని మనం కళావాహిని సాంస్కృతిక సంస్థ ఈరోజు బయటకు తీసుకొస్తాం. అందులో అనేక రూపాలు చాలా మందికి ఆ కాలపు వాళ్ళకు కానీ. రవీంద్ర భారతిలో శ్రీ సాయి అలైక్య సంస్కృతి సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో సాయి అలైక్య 24 వసంతాల సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కమిషనర్ చైర్మన్ రాములు దంపతులకు అలైక్య సాహితీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2020 అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ దంపతులు రాములు, ఉపాధ్యక్షులు కొలకనూరి ఇనాక్, రిటైర్డ్ డీజీపీ గోపీనాథ్ రెడ్డి, దేవి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, V3 ఛానల్ ఎండీ కాచం సత్యనారాయణ గుప్తా, సాయి అలైక్య చైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఝాన్సీ గారు దానికి కంపోజింగ్. చాలా చిన్నగా ఉన్నాయి చప్పట్లు, మీ అందరి కోసమే కదా. ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ముందుకు వస్తున్నారు ఐశ్వర్య. సభాధ్యక్షులు మిత్రులు వెంకటేశ్వరరావు గారు, జాయింట్ డైరెక్టర్ ఐఎన్పిఆర్, మరియు సాయి అలైక్య సంస్థ కూడా చాలా కార్యక్రమంలో సమాజం గురించి, సమాజంలో విలువలు ఏ రకంగా కాపాడాలి, ఆ విలువలను ఏ రకంగా తీర్చిదిద్దే దాంట్లో మనమంతా కృషి ఉండాలని చెప్పిన దాంట్లో ఉన్నటువంటి గురువరులు వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నటువంటి ఇనాకార్ గారిని మరియు బిఎస్ రాములు గారు కానీ మా నిజా వెంకటేశ్వర గారి వీరందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సాయి అలైక్య సంస్థకు మరొకసారి శుభాభినందనలు ముగిస్తున్నాను. అయితే నీళ్లతో స్నానం చేసేవాడు చొక్కాను మాత్రమే మారుస్తాడు, చెమటతో స్నానం చేసేవాడు చరిత్రను మారుస్తాడు. అట్లాంటి చరిత్రను మార్చేటటువంటి వ్యక్తులు మన బిఎస్ రాములు సార్ గారు. అదేవిధంగా ఎన్నో పుస్తకాలు రాసి కేవలం పుస్తకాలు రాయడమే కాకుండా ఎంతోమందిని స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా తయారు చేసినటువంటి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు. ఒక మహావిద్యావేత్త ఏమంటారంటే పుస్తకాలు కేవలం అస్థిపంజరాలు లాంటివి, వాటికి రక్తమాంసాలద్ది జవజీవాలు పోసి ప్రాణప్రదం చేయాల్సింది ఉపాధ్యాయులే అని. అట్లాంటి ఉపాధ్యాయ రత్న కొలకలూరి ఇనాక్ గారు. అదేవిధంగా మనము చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం, మనకు మొత్తం సమాజం లోపల ప్రధానమైంది మీడియా. అట్లాంటి మీడియా లోపల ఈరోజు ప్రధాన భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తులు మనకు విత్రి న్యూస్ ఛానల్ వారు ఇక్కడనే ఉండడం నిజంగా మన అదృష్టం. సాయి అలైక్య సాంస్కృతిక సంస్థ వారు నిజంగా కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు కల్పించడం. అందుకే వారు కేవలం సాంస్కృతిక కాదు, సంఘ సేవా సంస్థ కూడా. మేము చాలా సందర్భాల్లో టూర్లు వెళ్తుంటే కూడా రాములు సార్ గారి యొక్క దంపతులకు ఈరోజు ఈ శ్రీ సాయి అలైక్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించడం అనేది నిజంగా మనల్ని మనం సన్మానించుకున్నట్టు. ఒక తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి మొట్టమొదటి బీసీ కమిషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి బిఎస్ రాములు సార్ గారికి ఈ యొక్క అవార్డును స్వీకరించినందుకు గాను ప్రత్యేకంగా వారికి సభకు నా నమస్సుమాంజలి. ఈనాటి ముఖ్య అతిథులు నా చిరకాల మిత్రులు, అంటే వారికి నాకు వయసులో చాలా భేదం ఉందా, నన్ను ఆప్యాయంగా గోపి అని పిలిచేటువంటి వ్యక్తి, పూర్వ ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆచార్య శ్రీ కొలకలూరి ఇనాక్ గారు. ఇట్లాంటి పురస్కారాలు అందజేసినప్పుడు ఆ పురస్కారాల వల్ల వాళ్ళు నిజంగా వాళ్ళ మనసులో సంతోషం కలిగి అట్లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి సంఘ సేవ కార్యక్రమాలను మరింతగా స్ఫూర్తితో చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్లకు లభించినటువంటి ఈ పురస్కారం గౌరవం Unnati Ras. She is BCom student. Unnati Ras. తర్వాత అనన్య అండ్ వేములవాడ నుంచి వచ్చిన కీర్తన, బేబీ కీర్తన ప్లీజ్. కుమారి ఉన్నతి రాజ్. కుమారి ఉన్నతి రాజ్.
బేబీ అనన్య. థ్యాంక్ యూ చిల్డ్రన్, చాలా చక్కగా చేశారు. రుక్మిణి నృత్య అకాడమీ నుంచి. సాయి అనన్య. ఓకే, నువ్వు వద్దు. ఎస్ బీనా, అందరికి షాలు వచ్చేసేయండి. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు వాళ్ళ పాఠశాలకు మాత్రమే వారి యొక్క ప్రతిభ పరిమితమైనటువంటి తరుణంలో రవీంద్ర భారతిలో అవకాశం రావడం అంటే ఒక గ్రూప్ ఫోటో ఫైల్ చాలు. సార్ మీరు బయట ఇవ్వండి. సాయి ఆలేఖ్య సాంస్కృతిక సేవా సంఘం తరఫు నుంచి ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆనందంగా ఉంది. అన్నిటికీ ముఖ్యంగా ఆత్మీయంగా ఇచ్చినటువంటి ఈ పురస్కారం జీవన సాఫల్య పురస్కారం కావడం మరింత ఆనందంగా ఉంది. గత 24 సంవత్సరాలుగా సాయి ఆలేఖ్య సంస్థ తరఫు నుంచి అరుణ గారు, అశోక్ గారు, గోపి గారు నిరంతరంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వందల వేల మంది బాలబాలికల్ని ప్రోత్సహిస్తూ ప్రదర్శనలు ఇప్పింపజేస్తూ వారికి సత్కారాలు చేస్తూ వారిలోని సృజనాత్మక శక్తిని, కళా ఆసక్తిని ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంగా వారిని ఈ 24 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాటలు చాలా ఎన్నుకున్న పాటలు అయితే చాలా బాగా అనిపించింది. పిల్లలను చూస్తుంటే వాళ్ళు ప్రోత్సహించినట్టు వాళ్ళు చాలా బాగున్నారు, బాగా పాడుకున్నారు. సందర్భాల్లో ఎన్నో మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు చాలా సందర్భాల్లో వాళ్లకు ప్రతిభ ఉన్నా కూడా వారికి అవకాశాలు రాక ఇబ్బందుల పాలవుతున్నటువంటి సందర్భం లోపల వారికి రవీంద్ర భారతిలో అవకాశం ఇవ్వడం అనేది నిజంగా చాలా ఇదొక అదృష్టంగా భావిస్తున్నాం. మేము మూసాపేట్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి నేను ఎండి యాసిన్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్గా చేస్తున్నాను. మేడము శ్రీ సాయి ఆలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ యొక్క ఫౌండర్ అయినటువంటి ఉపదృష్ట అరుణ మేడం గారు ఇట్లాంటి అవకాశం ఇవ్వడం వల్ల రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని విజయలక్ష్మి టాకీస్ లో ఏబీవీపీ నాయకులు డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్లను తగలబెట్టి సినిమాను అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు దేవేందర్ మాట్లాడుతూ డిగ్రీ కోర్సు అంటే విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే కోర్సు అని, విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాల్ పోస్టర్లు వేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల డిగ్రీ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకి ఇబ్బందికరంగా ఉందని అన్నారు. సరేరా మళ్ళా మీరు కూడా కాలేజ్ వస్తుంది ఏమో ఉన్నారు. భారత్ మాతా కీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సినిమాను విడుదల చేయొద్దు అంటే కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రంలో కూడా సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సినిమా డిగ్రీ కాలేజ్ సినిమా భావి తరాలకు ఈ యొక్క ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు ఈ డిగ్రీ కాలేజ్ అనే సినిమా చూడడం వల్ల ఆ యొక్క డిగ్రీ చదువులను దూరం అవుతారు. తల్లిదండ్రులు కూడా చూసినా ఇలాంటి సినిమాలకు డిగ్రీ పై చదువులకు వెళ్ళడానికి విద్యార్థులకు అనేక రకాలుగా ఇబ్బంది అవుతా ఉంటది. కాబట్టి ఈ యొక్క టైటిల్ ఈ యొక్క మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. కానీ సినిమాల పేర్లతోనే డిగ్రీ కాలేజ్ అంటే ఒక విద్యార్థులకు మెసేజ్ ఇచ్చే విధంగా సినిమా ఉండాలి. కానీ ఆ సినిమాల్లో ఫ్రెండ్షిప్ అని, తర్వాత లవ్ అని, సెక్స్ అని ఈ విధంగా పెట్టడము చాలా దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సినిమా థియేటర్ యొక్క డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సినిమా ఎక్కడ జరగకుండా తక్షణమే దీన్ని యొక్క సినిమాను తక్షణమే దాన్ని రద్దు చేయాలి. లేని ఎడల విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నుంచి అనేక ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి సినిమా థియేటర్లన్నీ ముట్టడి చేసి ఆ సినిమా థియేటర్ను ధ్వంసం చేయని కూడా ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఈ యొక్క దేశంలోని స్త్రీలను గౌరవించే విధంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క విద్యార్థులకు మెసేజ్ ఇచ్చేటటువంటి మూవీలు విడుదల. బోరబండ డివిజన్ పరిధిలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేశారు. రోడ్ వైండింగ్ పనుల్లో ఇళ్ల స్థలాలు కోల్పోయిన కాలనీవాసులకు నష్టపరిహారం చెల్లించారు. బోరబండ డివిజన్లోని బాధితులకు 42 చెక్కులను జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీసీ రమేష్, ఏసీపీ హరి, మార్చెంటర్ ప్రెసిడెంట్ సాగర్ బాబు, కాజా మోయినుద్దీన్ మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ గౌడ్ గారు, ఎం రాజమౌళి గారు, అదీపా ఖాన్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అదేవిధంగా శాలతోటి సమావేశంతో కోరుతా ఉన్నాము. మరి ఈరోజు విశేష ప్రతి ఒక్కరు కళ్ళపెద్దలు ముందు వరుసలో ఉన్నటువంటి వారందరూ కూర్చోవలసి. సాగర్ రావు గారు ఆజిమస్తాన్ సన్మానిస్తున్నారు. నుంచి ఏదో ల్యాండ్ పోయిన లబ్ధిదారులు వాళ్ళ చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి ఏసీపీ టౌన్ ప్లానింగ్ హరి గారికి, మరి అదేవిధంగా అధికారులందరూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకి, మరి ఇక్కడ ఈ యొక్క షాప్స్ బోరుబండ ఉండే బోరబండ అంటే రాళ్ళు రప్పలు, రౌడీయిజం, గూండాయిజం, రోడ్డు నుంచి బయటకు పోయి 9 నెలలున్న ఆడపడుచు ఎవరైనా ఆ సైన్ 3లో పురిటి నొప్పులు వచ్చి ఉస్మానియాకు, గాంధీకో, ఆ నీలోపడి దవాఖానకు పోవాలంటే ఆ ఆటోలోనో, ఆ కార్లోనో, ఆ రిక్షాలోనే కానుపైపోతుండే. అలాంటి పరిస్థితి బోరబండ రోడ్ అది గతంలో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, ఎంఐఎం కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీ కార్పొరేటర్ చాలా మాట చెప్పారు. అధికారంలో ఉన్న గతంలో ఉమ్మడి రాష్ట్రం చాలా మాట చెప్పారు. చాలా అభివృద్ధి చేస్తాం, బోరబండ రోడ్ వైండింగ్ చేస్తాం మేజర్ గా. ఎందుకంటే హైటెక్ సిటీకి పూతవేడి దూరంలోనే ఉండి हाईटेक सिटी को माटलतो माట్లాడి 3-4 जने कालीपुली कोर्ट को जाके वो इशू कर रहे हैं उसको, तो कैसा भी जाने का है रोड वोडिंग, मगर वो इशू करके टाइम बर्बाद कर रहे हैं। तो वैसे हम लोग वो मीटिंग लगाए, वो भी क्लियर हो गया तो पूरा जो भी एवी कॉलोनी से आने वाले को पूरा को अच्छा सहूलत रहता है। रोड पूरा नगर के ऊपर कम से कम 310 झोपड़ियां पट्टी थे, वो भी अपन क्लियर कर दिए। उन पूरे को 3 में सभी लोग बहुत हर्षोल्लास के साथ में चेक ले रहे हैं और उनको बहुत अति प्रसन्नता है कि रोड हमारा चौड़ा होगा, डेवलपमेंट होगा और हमारे इस एसोसिएशन का बोराबंडा का नाम रोशन होगा और हाईटेक सिटी से लिंक होगा। और इसको हाईलाइट करने के लिए पूरे मर्चेंट्स वाले पूरे सहयोग में लगे हुए हैं और वो जुड़े हुए हैं और तन मन धन और समय के साथ सब साथ देना चाहते हैं। और हम लोग भी केटीआर और बाबा फसीउद्दीन और हमारे एमएलए साहब मादंडी गोपीनाथ साहब के साथ हम मिले हुए हैं। हमारे पूर्ण 20 सालों के प्रयास के बाद अब जाकर ये टीआरएस गवर्नमेंट आने से हम सबको ये रोड कटिंग का बेनिफिट मिला। రాజేంద్ర నగర్ పరిధిలోని డైరీ ఫామ్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఆటో పల్టీ కొట్టడంతో ఆటో డ్రైవర్ శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే సమయంలో అటువైపు ప్రయాణిస్తున్న గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కొరణి దయానంద్ క్షతగాత్రుడు శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
జమ్మికుంట పట్టణంలో మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంట్రోలర్ ఉపేందర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు చేశామని, ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జమ్మికుంట నుంచి నేరుగా మేడారం నిన్న ఒక 20 ట్రిప్పుల దాకా పంపించినాము. అదే హుజరాబాద్ క్యాంప్ నుంచి కూడా ఒక 30 ట్రిప్పుల నుంచి 30 ట్రిప్పుల వరకు భక్తుల సౌకర్యార్థం అన్నీ ఒక మినిమం ఒక 60 బస్సుల దాకా నడిపినాము. క్షేమంగా అమ్మక సారాల దర్శనం చేసుకొని భక్తులు ఇవాళ సాయంత్రం నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్లకు సకల సౌకర్యాలు కల్పించినాము. ఆర్టీసీ హైదరాబాద్ డిపో నుంచి. జమ్మికుంట నుంచి ఏ టైంకి ఉన్నాయి? జమ్మికుంట నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి నేను ఒక 20 ట్రిప్పుల దాకా పంపించినాము. ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక 10 ట్రిప్పులు పంపించినాము. ఇక్కడ వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణికులకు సక్రమంగా బస్సు నడుపుతున్నాము. మీ పేరు? నా పేరు ఉపేందర్, జమ్మికుంట పాయింట్ కంట్రోల్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికనిలో సమ్మక్క సారక్క జాతర జనసంద్రంగా మారింది. భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకంతో జాతర మార్మోగిపోతోంది. అమ్మవార్లు దర్శనం ఇస్తుండటంతో భక్తులు సంఖ్య అధికంగా పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 ఏసీపీలు, 5 సీఐలు, 10 మంది ఎస్ఐలతో మరియు స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో సమ్మక్క సారక్క అమ్మవార్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి మరియు పింగళి రమేష్ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ముస్తాబాద్ సహకార సంఘ సొసైటీ 1వ డైరెక్టర్ గా మాజీ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రైతులందరూ అవకాశాన్ని కల్పించాలని, రైతులకు అండగా ఉంటానని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమణారెడ్డి, ఓరుగంటి తిరుపతి, ఎంపీటీసీ శ్రీనివాస్, అఖిలపక్ష నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జాంగీర్ పైన కనిపించారు. ఈరోజు జరిగిన నామినేషన్లో నేను 1వ వార్డు నుండి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఇంతకు ముందు కూడా 8.5 సంవత్సరాలు సొసైటీ అభివృద్ధి కొరకు చైర్మన్గా ఉన్నప్పుడు 8.5 సంవత్సరాలు సొసైటీ అభివృద్ధి కొరకు
చాలా చేసినాను. ముఖ్యంగా రైతులకు కానీ, చిరు రైతులకు కానీ, చిరు వ్యాపారులకు కానీ ట్రాక్టర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాగులో స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలకు రెండవ రోజున పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించి అవకాశం కల్పించాలని, రైతులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈసారి గత స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో కైవసం చేసుకోపోతుంది. కూడా మళ్ళీ సెంటర్ పెడుతున్నా, మళ్ళీ అడ్వాన్స్ రాసి పంపినాం. అది కూడా రైతులకు మాత్రం నేను వచ్చిన కానీ మాత్రం ఇప్పటి వరకు ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అందరు రైతులు మంచిగా బండి సెంటర్ దగ్గర ఒడ్లు అమ్ముకొని అక్కడ ఎవ్వరు కూడా ఏ చిన్న రూపాయి కూడా మిస్టేక్ జరగకుండా ప్రతి ఒక్క రైతులకు బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నంద్యాల కూరగాయల మార్కెట్ గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జి వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిల్ప రవికిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలను గ్రీన్ సిటీగా మారుస్తామని అన్నారు. మనం ఆధునీకరణ చేయడము, ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడము, మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అద్భుతంగా భావిస్తున్నాం. ఇది గౌరవ శాసనసభ్యుల వారు చెప్పిన మొట్టమొదటి కార్యక్రమం. తర్వాత ఈ గాంధీ చౌక్ లో గాంధీ గారి కాంస్య విగ్రహావిష్కరణ సోదరులు నంద్యాల శాసనసభ్యులు రవి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, మరో శాసనసభ్యులు ఆంధ్రాణి గారికి, అలాగే పివి రామన్ గారికి, సత్యనారాయణ గారికి, నాయరెడ్డి గారికి, రామలింగారెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, హబీబుల్లా గారికి, అలాగే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఐజాక్ గారికి, ఇంకా కర్నూలు జిల్లా నంద్యాల ఉర్దూ జూనియర్ కళాశాలకి సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంత్రి అనిల్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్ మాట్లాడుతూ ఉర్దూ కళాశాలకు సొంత భవనం లేక నంద్యాలలో ఉన్న ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ల్యాబ్లో క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. చాలా మంది పేద ముస్లిం విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఉర్దూ కళాశాల నిర్మాణం త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. మంత్రి గారు వచ్చినారు, నంద్యాలలో ఉన్నారు, రేపు కర్నూలు వస్తారు. రేపు 9 గంటల నుంచి కర్నూలు గెస్ట్ హౌస్ ఉంటారన్నా. నేను నంద్యాలకు వచ్చినా రేపు 9 నుంచి మన కర్నూలు గెస్ట్ హౌస్ ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళావాహిని ఆధ్వర్యంలో మీడియా సమావేశం. 30వ వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించిన సంస్థ చైర్మన్ రమేష్. బోరబండ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసిన అధికారులు. ఇళ్ల స్థలాలు కోల్పోయిన కాలనీ వాసులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ.
కరీంనగర్ జిల్లా మల్యాల గ్రామంలో జనసంద్రంగా మారిన వనదేవతల జాతర. అమ్మవార్లను దర్శించుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. నంద్యాల ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.